హలో అండి అందరికీ. మన గార్డెన్లో తోటకూర ముదిరిపోయిందండి. అయితే నాకు తోటకూర కాడలే కావాలనేసి నేను అలా వదిలేశాను. పైగా అందులో అయితే ఆ కుండీలో పసుపు మొక్క అయితే ఉందండి. ఈ తోటకూర బాగా పెరిగిపోయి పసుపు మొక్కని ఎదగనియట్లేదు. అందుకని మొత్తానికి తీసేద్దామనేసి తీసేస్తున్నాము. చాలా బాగా ముదిరిపోయేవి. ఈ కాడలు కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. మనకి తోట కూర ఆకు కన్నా ఈ కాడల్లోనే మనకి ఎక్కువ పోషకాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇవి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇంకా ఇందులో దానిమ్మ మొక్కలు కూడా ఫుల్గా వచ్చేసాయి. ఇంకా పసుపు మొక్కని ఫ్రీగా వదిలేసాము. ఇందులో కూడా చూడండి నిండుగా వచ్చేసాయి తోటకూర కాడలన్నీ. ఒక్కసారి విత్తనాలు వేసుకుంటే చాలు అవి వస్తూనే ఉంటాయి. ఇలా మొదలుతో తీసేసినప్పటికి కూడా ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటాయి. ఈ మొత్తం తీసేసాను నేనైతే. మేము అన్నీ కోసేసాము. ఇంత తోటకూర వచ్చింది. ఇవన్నీ కాడలు కట్ చేసే వీడియో కూడా పెడతానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ.